నా మాటల వల్ల ఏదైనా తప్పుంటే క్షమించండి. కానీ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అయినా సరే మన దాంట్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళున్నారు, సంస్కారం ఉండేవాళ్ళున్నారు. అయినా సరే క్రికెట్ పిచ్ ఏటన్నా? ఎన్నో ఆటలున్నాయి. ఈ క్రికెట్ పిచ్ మీదే అంత పిచ్ ఎందుకు పెట్టుకోవాలి? ఆటలాగే చూడాలి తప్ప, ఆ ఆటని ఒక వ్యసనంలా చూస్తే ఇదిగో స్టేడియంలో ఎంతమంది ప్రాణాలు కూలిపోయినారు మీ అందరికీ తెలుసు. అవసరమా అలాంటి పిచ్చి పిచ్చి ఆటలు? మన దేశం వేరే కంట్రీ వైపుతోని ఆటలాడితే పోన్లే శబాసన అనుకోవడానికి ఒక అర్థం ఉంది. అంతేకాకుండా ఇటు సైడ్ చూస్తే మన ధోని మన ఇండియా ఓడే, ఇటు సైడ్ చూస్తే కోహ్లీ మన ఇండియా ఓడే. ఇంకా ఇలాగే మన దాంట్లో మనమే ఇచ్చేసుకుని నా ఫ్యాన్ గొప్ప అంటే నా ఫ్యాన్ గొప్ప, నా ఫ్యాన్ గొప్ప అంటే నా ఫ్యాన్ గొప్ప అనేసి ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకొని ఇలా తొక్కిలాట్లోపు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అవసరమా? మీకు ఏదైనా అయితే అతను ఏమైనా వచ్చి సాయం చేస్తాడా? ఏమీ చేయడు. మీరెవరో వాళ్ళెవరో, వాళ్ళకు వాళ్ళు బాగానే ఉంటున్నారు. మధ్యన ఎరిపప్పులు అవులని అవుతామని అంటే అది మనమే. మారండి అన్న, మారండి, దయచేసి మారండి. బోర్డర్లోని పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతుంటే సగానికి సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే దేశం కోసం ప్రాణం వదులుతున్నాం అంతా అదొక అర్థం ఉంది. కానీ ఫ్యాన్స్ కోసం కొట్టుకొని చచ్చుకొని దీనంత దరిద్రం ఇంకొకటి లేదు. మన వైపు చూసుకొని ఎంతోమంది బయట వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు, ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారా అని అనేసి. నా మాటల వల్ల ఎవరికైనా తప్పు అని అనిపించవచ్చు, కోపం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. దయచేసి కాస్త కొంచెం థింక్ చేయండి అన్న. చదువుకున్న వాళ్ళే కదా, ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది కదా. దయచేసి కొంచెం ఆలోచించండి అన్న. మీకు ఏదైనా అయితే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, కట్టుకున్న పిల్లం పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఒకసారి ఆలోచించండి. దయచేసి మారండి. ఆటలా చూడండి తప్ప ఆట అనేది ఒక వ్యసనంలా చూస్తే మీకే నష్టం. చెప్పడం నా ధర్మం, వినడం వినకపోవడం అనేది మీ ఇష్టం.